శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 22 బుధవారం వైజాగ్. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 గురువారం కాకినాడ. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 24 శుక్రవారం ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 25 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను, నాతో కూడా కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించగలరని తెలియపరుస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 28:12 వచనంలో మీరు థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని తెరుచును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అండర్లైన్ చేసుకుని చదవండి, నాతో చదవండి. నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని తెరుచును. నువ్వు కొన్ని ఆలోచనలు చేస్తున్నావు. ఇది చేద్దామా, పెళ్లి చేద్దామా, లేకపోతే పెళ్లి చేస్తే డబ్బులు ఎలా వస్తాయి, ఇల్లు కడదామా, ఇల్లు కట్టాలంటే డబ్బు ఎక్కడ వస్తుంది, పని సరే ఏదో ఒకటి జరుగుతుంది అని పని ముందుకెళ్దామని అడుగు వేస్తే మనం ఆగిపోతామేమో, డబ్బులు వస్తాయి రావో, ఇస్తారంటే ఎవరైనా ఆ సమయానికి ఇవ్వకపోతే ఏమైపోతాం, సిగ్గుపరచబడిపోతామేమో, కొందామా మానేద్దామా, చేద్దామా మానేద్దామా, వెళ్దామా మానేద్దామా, ఎన్నో రకాలుగా రెండు ఆలోచనలు నలిగిపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేయు కార్యము సఫలం అవటానికి ధనం అవసరం అని ఆకాశమును మంచి ధననిధిని దేవుడు తెరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గనక ధననిధి ఇవ్వటం వేరు, ధననిధిని ఆకాశము నుండి తెరవటం అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశపు తూములు ఇప్పబడ్డాయి అన్నాడు ఆదికాండంలో. జల ప్రళయం వచ్చి లోకం అంతా మునిగిపోయింది. డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, చాలా ఫైనాన్షియల్గా చాలా నలిగిపోతున్నాను, కర్మ జీవితం ఇలాంటి బ్రతకూడదు అని అనుకుంటున్నావా? నువ్వు చూడలేనిది, నువ్వు గ్రహించలేనిది, నీవు అసలు అర్థం కాని ఒక మాట ఏంటంటే ఆకాశమని మంచి ధననిధిని దేవుడు తెరుస్తూ ఉన్నాడు.
ఎలా వస్తుందంటే దేవుడు ఓపెన్ చేశాడంటే అది ఎటువంటి ఆపర్చునిటీస్ నువ్వు చూస్తున్నావో నీకు తెలియదు. అటువంటి ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. కృపా ద్వారాలు నీ పట్ల తెరవబడుతున్నాయి. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తున్నాడు. అప్పులున్నాయని భయపడకు. అప్పులున్నవా ఇచ్చిన వాళ్ళు ఏదో మాట అన్నారని ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు నిన్ను అప్పిచ్చుదానిగా చేస్తాడు. దేవుడు నిన్ను అప్పిచ్చువానిగానే చేస్తాడు. మరలా ఎవ్వరూ ఊహించలేని గొప్ప స్థాయికి నువ్వు ఎదుగుతావు. చనిపోవాలని అనుకోవద్దు, పారిపోవాలని అనుకోవద్దు. యేసయ్య నీ పక్షంగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడితే చాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవని చేస్తాడు. నువ్వు ఆనుకుంటున్నావా? నువ్వు దేవుని మీద నేను ఆనుకున్నానండి. ఎంతకాలం ఆనుకోవాలి? ఎన్ని కాలము, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఈ వాక్యాలు వాగ్దానాలతోటే ఉంటున్నాను, ఏం జరగలేదని అనుకుంటున్నావా? దేవుడు ఆకాశం అనే మంచి ధననిధిని నీ పట్ల తెరుస్తూ ఉన్నాడు. ఆత్మ కుమ్మరింపు దీవెన చూస్తావు. నీ దరిద్రం అంతా కూడా ఐశ్వర్యముగా మారబోతుంది. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. చూడండి, వాక్యంలోకి వెళ్దామా? లూకాసు వార్త 17:32. లోతు భార్యను జ్ఞాపకం అమ్మో, చాలా పెద్ద మెసేజ్ ఇచ్చాడు యేసయ్య. ఇది యేసు ప్రభువు వారు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లూక్ చాప్టర్ 17:32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొను గోరువాడు దానిని పోగొట్టుకొనును. దానిని సజీవముగా కాపాడుకొనును. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లోతు అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకు చక్కని భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. చాలా అందమైన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఆయనకి. ఎవరికి? లోతు గారికి. చూడండి, ఆదికాండంలోకి వెళ్తే వారి చరిత్ర కనబడుతుంది. ఆదికాండం 19వ అధ్యాయము 1 నుండి 2-3 వచనాల్లో కొంచెం చదవండి. కింద వరకు ఉంటుంది కానీ కొన్ని మాటలు చూద్దాం. ఆ సాయంకాలమందు చూడండి, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. చూడండి, లోతు సొదొమ అనేది నేమ్ ఆఫ్ ద సిటీ. అది ఒక పట్టణం పేరు అనమాట. సొదొమ గొమొరా అనేటువంటిది 2 జంట నగరాలు అక్కడ ఉన్నాయి. సొదొమ అనే పట్టణంలో మంచి పేరు తెచ్చుకున్న ఫ్యామిలీ లోతు ఫ్యామిలీ. ఈ సొదొమ పట్టణాన్ని నేను చూశాను. సొదొమ గొమొరా పట్టణాలని నేను దర్శించాను. 3 టైమ్స్ వెళ్ళాను, గమనించాను, చూశాను, కొంచెం రీసెర్చ్ చేశాను. ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. సొదొమ గొమొరా ఆ పట్టణాల్లో లోతు ఫ్యామిలీ మంచిగా ఉన్నారు. ఆ పట్టణానికి ఆ గవని ఎదుట పెద్దలతో లోతు కూర్చుంటూ ఉండేవాడు. లోతుకి చాలా అందమైన భార్య, చాలా అందమైన పిల్లలు ఉన్నారు. అయితే ఆ సొదొమ గొమొరా అనేటువంటి ఆ పట్టణంలో దేవునికి విరోధంగా పాపం చేయటం ద్వారా దేవుని ఉగ్రతకు అది లోనవుతుందన్నప్పుడు మరి అబ్రహాము ఆ సోదర ప్రేమతోటి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము ప్రార్థన బట్టి దేవుడు లోతుని కుటుంబాన్ని రక్షించటానికి ప్రభువు తన దూతని పంపించాడు. ఈ పట్టణంలో లోతు దగ్గరికి దేవుని దూత వచ్చింది. లోతు భార్య దగ్గరికి వచ్చింది. లోతు పిల్లలతో మాట్లాడుతుంది. ఇదిగో, ఈ యొక్క పట్టణము అగ్ని చేత కాల్చబడుతుంది. మీరు ఈ పట్టణంలో నుండి బయటకు వచ్చేసేయండి, మీరు వెనక్కి చూడకండి అని చెప్తే దేవుని దూతలు వచ్చి లోతుని చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. లోతు భార్యని, లోతు పిల్లల్ని. కొంత సమయము అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. దేవుని దూతలు సొదొమ గొమొరా ఆ పట్టణంలోనికి దిగి వచ్చి నడిచింది. ఆ పట్టణస్తులందరూ ఈ దేవదూతలు వెంబడి పట్ట మొదలెట్టారండి. ఎవరో సెలబ్రిటీలు వచ్చేసారండి. చివరికి లోతు ఇంటికి వస్తే లోతుతో మాట్లాడుతూ ఉన్నారు. నీ ఇంటికి వచ్చినటువంటి సెలబ్రిటీస్ మాకు కావాలి, వారితో మేము పాపం చేస్తామంటే, అయ్యో పాతకం కట్టుకోకండి, వారు దేవుని మనుషులు. వారు ఆమేన్ హల్లెలూయా. ఏ మనుషులు అన్నాడు?
దేవుని మనుషులు. మీకు అవసరమైతే నా బిడ్డలన్నీ ఇస్తాను కానీ వారి జోలికి పోకండి అన్నాడు. చివరికి లోతుని దేవుని దూతలు అన్నాయి, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. ఎందుకంటే లోతు భార్య, లోతు మంచి ఇల్లు కట్టుకున్నారు. అది విల్లా కట్టుకున్నారో బిల్లా కట్టుకున్నారో తెలియదు కానీ సూపర్ ఇల్లు కట్టారు. అక్కడే ఉండి ఫస్ట్ ఇల్లు బాగా బ్లెస్ అయ్యారు. ఈ ఫ్యామిలీ మంచి ఇల్లు కట్టుకున్నారు. దేవుని దూతలు అన్నాయి, నీవు ఆ ఇంటి వైపు చూడకు, వెనక్కి చూడొద్దు, వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతావు అంటే. దేవుని దూతలు చేయి పట్టుకుని లోతున పట్టణంలో నుంచి తీసుకొస్తే లోతు చక్కగా ముందుకెళ్ళిపోయాడు. తర్వాత లోతు కుమార్తెలు, దేవుని దూతలు కుమార్తెలను చేయి పట్టుకుని, అమ్మా ఈ సిటీ వైపు చూడకండి, వెనక్కి టర్న్ అవ్వద్దు సుమా అని చెబితే లోతు పిల్లలు కూడా టర్న్ అవ్వకుండా వారు బయటకు వచ్చారు. లోతు భార్యని ఏంజిల్ పట్టుకుని చెప్తా ఉంది, నీవు వెనక్కి టర్న్ అవ్వద్దు, అయ్యేవంటే మాత్రం ఉప్పు స్తంభం అయిపోతావు. మీరెవరు వెనక్కి తిరిగిన ఇక్కడ ఉప్పు స్తంభాలు అయిపోతారని చెబితే వారెవరు కుటుంబంలో భర్త పిల్లలు వెనక్కి తిరగలేదు. కానీ లోతు పిల్లల తల్లి, ఆ ఇంటి ఇల్లాలు లోతు భార్య కొంత దూరం సిటీ టౌన్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఇంక మళ్ళీ మళ్ళీ చూడలేను కదా, తగిలడిపోతుంది, ఎంత అందంగానో కట్టుకున్నాను నా ఇల్లు నా పట్టణం అని తిరుగుతూ ఉంటుంటే దేవుని దూత అంది, సారీ అమ్మ చూడకు, నువ్వు ఉప్పు స్తంభం అయిపోతావు, చూడకూడదు వెనక్కి, పైనుండి ఆజ్ఞ జారీ అయిందంటే సరే సరే అని మళ్ళీ వెనక్కి ఎలా తిరిగింది. ఎలా తిరిగిందో అలాగనే ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని దూతలు అలా వదిలేసినాయి. ఈమె ఉప్పు స్తంభం అయిపోవటం లోతు పిల్లలు చూస్తున్నారు. ఆమె ఉప్పు స్తంభం అయిపోవటం లోతు చూస్తున్నాడు. నేను సొదొమ వెళ్ళాను. సొదొమ ఆ గొమొర పట్టణానికి వెళ్తే ఆ రోజు పడిన అగ్ని అక్కడ ఉన్నటువంటి సీలోకి వెళ్ళిపోయింది. దాన్ని ఇప్పుడు డెడ్ సీ అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని మృత సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అందులో జీవం లేకుండా పోయింది. ఈ అగ్ని కందకాలు అందులో ఉండిపోయినాయి. ఇప్పటికి అదంతా గమనించి నేను అక్కడ గుహ ఉంటే కింద గుహ ఉందనమాట, గుహలోకి వెళ్ళాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది వెనకాలంతా మృత సముద్రం. ఇన్ని వందల వేల సంవత్సరాలు అయినా కానీ ఉప్పు కరిగిపోవాలి కదా, కరిగిపోలేదు ఈరోజు కదా. ఆ కొండ అదంతా కూడా చాలా పెద్ద కొండగా ఉంది. కొండ దగ్గర ఊరు వెలుపల కరెక్ట్గా ఈమె ఉప్పు స్తంభం అయిందని చరిత్ర అక్కడ చూపిస్తున్నారు. ఆ కొండను ఎక్కడ టచ్ చేసినా నోట్లో పెట్టుకుంటే భయంకరమైన సాల్ట్ అది. మరి సాల్ట్ కరిగిపోలేదు కానీ కరిగిపోవట్లేదు. దేవుని కార్యం యథార్థమైనది. ఆమేన్. ఎందుకు కరిగిపోకుండా అలాగ ఉంటుందంటే దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు పెట్టాడు. దేవునికి సన్నిధానములో ఆయన వద్దు అన్నది నువ్వు చేస్తే అక్కడే అలాగ ఉండిపోతావు, రాయిలాగా. యేసు ప్రభువారు లోతు సబ్జెక్టుని తెలుసుకున్న యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఆయన మెసేజ్లో చెప్తున్నాడు, మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏమి జ్ఞాపకం చేసుకో. కొందరు ఏం చేస్తారంటే గొడవలకు జ్ఞాపకం చేసుకుంటారు. నేను కాపురంగా వచ్చిన కొత్తలో అమ్మ మీ అమ్మ ఎన్ని మాటలందో అలా మూసుకుని కూర్చున్నాను కొత్త కోడలను కదా అని. నేను ఎప్పటికైనా చెప్తాను మీ అమ్మ పని అంటుంది. ఆడంటాడు అలా గొడవెట్టకే మా అమ్మని ఏమనకే అంటుంటాడు. ఒక్కొక్క అత్తగారు కోడల్ని కంగారు పడకు, నువ్వు ఏమేం మాట్లాడేవో నాకు గుర్తున్నాయి, ఈ గుర్తు పెట్టుకుంటాం. ఈ అసలు ఎక్కడికి ఏదైనా మర్చిపోతాం కానీ యెహోవా నా కాపరి అన్నదని మర్చిపోతావు కానీ ఆ భయంకరమైన బూతులు మాత్రం నీలో మర్చిపోలేవు. మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఇలాంటి హిస్టరీ. ఎలాంటి హిస్టరీ ఇది? లోతు అనే ఒక కుటుంబం ఉంది. మరి ఇవి మంచి తెల్ల చెడ్డ తెల్ల చెప్పండి.
ఈమె దేవునికి విరోధంగా చూడొద్దు వెనక్కి అంటే చూసింది. చూడకమ్మా, వెనక్కి తిరగొద్దమ్మా, ఉప్పు స్తంభం అయిపోతామంటే సరే అయినా పర్వాలేదని నా ఇల్లు నా ఊరు ఒక్కసారి చూస్తానని వెనక్కి తిరిగింది. అది ఆ ఊరు వెలుపల ఉప్పు స్తంభం లాగా అయిపోయింది అంతే. మరి పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఈమె చేసిన ఒక తప్పిదానికి పిల్లలు భయంకరమైన పాపంలో పడిపోయారు. వారికి ఇంకే ఆధారము లేక, వారికి బ్రతకడానికి దారి లేక కొంత దూరము ప్రయాణం చేసిన తర్వాత ఒక కొండ మీద ఉన్నారు. అక్కడ ద్రాక్షరసం ఎక్కువగా, వారితో ద్రాక్షరసమే వారికి దొరికింది అక్కడ. ఆ ద్రాక్షరసము త్రాగి మొత్తులైనప్పుడు ఆ పిల్లలు దేవునికి విరోధంగా పాపం చేశారు. చివరికి భర్త లోతు కూడా దారి తప్పవలసిన పని అయింది. కేవలము తల్లి సరి లేకపోతే కుటుంబం నాశనం అయిపోతుంది. ఇంటి ఇల్లాల మీదే ఆధారపడి ఉంటుంది. ఏ తల్లి పవిత్రతను కాపాడుకుంటుందో, ఏ తల్లి పరిశుద్ధతను కాపాడుకుంటుందో తన బిడ్డలు, తన భర్త ద్రాక్షవల్లిగా నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి సరైన ప్రవర్తన లేకపోతే ఆ పాపమే బిడ్డల మీద ఏలుబడి చేస్తుంది. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇలా ఈజిప్ట్ నుంచి వెళ్ళాను. సెకండ్ టైం ఫస్ట్ ఈజిప్ట్ నుంచి వెళ్ళి ఆ ఎర్ర సముద్రం దాటి ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఇజ్రాయెల్ నుంచి అమ్మాన్ దేశం వచ్చి, అమ్మాన్ దేశం నుంచి వచ్చేసాను యోర్దాన్ దేశం వచ్చి. యోర్దాన్ దేశం నుంచి వెళ్ళాను. జోర్డాన్లో అమ్మాన్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అమ్మాన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇజ్రాయెల్ వెళ్ళి అలా సేనాయి, మళ్ళీ ఎర్ర సముద్రం, ఈజిప్ట్ మీదుగా రెండోసారి రావడం జరిగింది. మళ్ళీ మూడోసారి నేను జోర్డాన్ దేశం నుంచి వెళ్ళాను. ప్రియులరా, ఆలోచన చేయండి, బాగా గమనించండి. ఈ జోర్డాన్ దేశంలో అమ్మాన్ ఎయిర్పోర్ట్లో నేను దిగినప్పుడు టీం అంతటికి చెప్పానమాట, అమ్మాన్ అంటే ఇది అమోనీయులు, అమోనీయుల నుంచి వచ్చిన మాట అమ్మోన్. అమోనీయులు ఎవరు అంటే లోతు చేసిన, దేవునికి విరోధంగా చేసిన పాపం ద్వారా వచ్చిన సంతానము. వారు పాపిష్టోలుగా మారిపోయారు, పాపాత్ములుగా మారిపోయారు అమోనీయులు. పాపం ద్వారా వచ్చిన సంతానము పెద్ద కోట అయిపోయింది. ఇప్పుడు ఒక మదర్, ఒక ఇల్లాలు, లోతు భార్య చిన్న ఆశ కోసం వెనక్కి తిరిగింది. బిడ్డలు అనాథులైపోయారు, భర్త అనాథ అయిపోయాడు. చివరికి లోకములో పాపము కని వదిలినట్టు అయిపోయింది. ఆ రోజు కనుక లోతు భార్య లోతు పిల్లలతో లోతుతో ప్రయాణం చేస్తుంటే వారందరూ ఎంతో పవిత్రంగా ఉండి ఒక పవిత్ర జనాంగం బయటకు వచ్చింది. కానీ ఆమేన్. భార్యగా ఉన్న మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఇల్లాలు ఉంటుందో, పవిత్రతను కాపాడుకుంటుందో ఆ ఇంటికి గొప్ప పేరు ప్రఖ్యాతులు చేస్తాయి. ఇల్లాలు వ్యభిచారైతే, ఇల్లాలు దొంగ మనిషి అయితే, ఇల్లాలు తల్లిగా ఉన్న నీవు పచ్చి బూతులు మాట్లాడితే ఇదే దోషం నీ పిల్లల మీద ఏలుబడి చేస్తుంది. తల్లి ఎంత పవిత్రతను కాపాడుకుంటుందో ఆ పవిత్రత బిడ్డలకు దీవెనలుగా మారుతాయి. అందుకనే యేసుప్రభు వారు అన్నారు, లోతు భార్యను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోరండి. ఆమేన్. మళ్ళీ చదవండి లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను యేసుప్రభుకి ఇంకెవరి భార్యల పేర్లు తెలవ ఆయనకి? ఇంకా బోలు మంది భార్యల పేర్లు చెప్పొచ్చు. హలో, ఫలానా ఫలానా ఫలానా, ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ ఈయన స్పెషల్ మెసేజ్ ఏంటంటే ఈ మదర్ చేసిన పని. ఏ మదరు? లోతు భార్య పిల్లలకి మంచి తల్లిగా లేకపోయింది. తల్లి ట్రాక్ తప్పటం తోటి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ యాక్సిడెంట్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచానికి ఈ అమోనీయుల్లోంచి వచ్చిన గ్రూపు, తర్వాత ఇంకో సంతానము మోయాబు, మోయాబు నుంచి వచ్చిన సంతానం మోయాబీలు,
వీరందరూ కూడా ఈరోజు ప్రపంచ 4 మూలలకు వెళ్ళిపోయి వారి ప్లాన్ ఏంటంటే వారే పరిపాలించాలని కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్లాన్స్ చేస్తున్నారు. వారు అంత పెద్ద దుర్మార్గపు సంతానము, దుర్మార్గత లోకాన్ని పట్టి భయపెడుతుందంటే కారణం ఫస్ట్ బేస్ తల్లి ట్రాక్ తప్పింది. హల్లెలూయా. తల్లిలారా, కాబోయే తల్లిలారా, మీకు ఒక గొప్ప సందేశము. తల్లి ప్రార్థన, తల్లి పరిశుద్ధత బిడ్డలకి బహు దీవెనలు కుమ్మరించేస్తుంది. ఆమెన్. సెయింట్ అగస్టిన్ భయంకర దుర్మార్గుడు, దుష్టుడు. కన్న తల్లి ఆ మనిషిని చూసి ఎప్పుడు వెనకేసుకొచ్చేది కదంట. లోకములో దుర్మార్గుడు నెంబర్ 1 ఎవరంటే సెయింట్ అగస్టిన్. అప్పుడు మార్పు చెందకముందు. అదే తల్లి ప్రతిదినము ఆ బిడ్డ దగ్గర తలంపాలు, అసలు ఎదురుగుండా నిలబడి మాట్లాడించేవాడు కదంటాడు. వాడు చేయని చెడ్డ పనంటూ లోకంలో లేదట. ఆ తల్లి ఆ మనుషుడు పడుకున్నాక బిడ్డ తలంపాల దగ్గర వీళ్ళు మోకరించి యేసునామములో ప్రార్థన చేసేది. ఆమె భారం అంతా కూడా ప్రార్థనా శక్తి. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏదైనా ప్రార్థన ద్వారా మార్చగలదు అని ఆ మనుషుడి కొరకు ఎన్నో రాత్రులు ఆ మనుషుడు గాఢ నిద్రలోకి వెళ్ళక మోకరించేది. ఆ మనుషుడు తెల్లవారుజామున లేచే ముందు మోకాల మించి లేచి వచ్చి తన బిడ్డ మీద పడుకునేది ఏమీ తెలియనట్టు. ఆ తల్లి చేసిన ప్రార్థన ఆ మనుషుడిని దేవుడు పట్టుకున్నాడు. ఈరోజు ప్రపంచానికి వేద పాఠశాలకి మూల పురుషుడిగా నిలబడ్డాడు. సెయింట్ అగస్టిన్ అయ్యాడు. అంటే ఎంత పాపమో, ఎంత పాపం, ఎంత దుర్మార్గుడో ఆ మనుషుడు పరిశుద్ధుడిగా మారాడు. కేవలము తల్లి చేసిన ప్రార్థన. ఆమెన్. తల్లి అబద్ధాలు ఆడితే, తల్లి చెప్పుడు కొట్టు మాటలు చెబుతూ తిరిగితే, తల్లి దొంగతనాలు చేస్తూ ఉంటే, తల్లి వ్యభిచారిగా ఉంటే, ఇదే పాపము నోరు తెరిచి పిల్లల్ని మింగేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? మీరు తల్లిగా ఉన్నారా? మీ ఉన్న తల్లి ఏ పొజిషన్లో ఉన్నారు? లోతు భార్యలాగా లోకాన్ని ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మనము దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నేను జ్ఞాపకం చేసుకోవాలి. నేను వాక్యం చూసుకుంటాను, మా అమ్మను చూసుకుంటాను. నేను మా అమ్మ చాలా చాలా మంచిది. మా అమ్మ, నా తల్లి చాలా యోగ్యురాలు. నా తల్లి పవిత్రురాలు. తల్లులైన వారు విర్రవీగిపోవటం కాదు, వారు ఇలాంటి జ్ఞాపకం చేసుకోవాలి. లోతు భార్య సరిలేకపోవటం, పిల్లలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. నా ప్రియ సహోదరులరా, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని యేసుప్రభువు చెప్పారు. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. అందరు లేచి నిలబడి, ఏ తల్లిగా ఉండాలనుకుంటున్నావు? పిల్లల్ని ఎప్పటికప్పుడు నువ్వు కట్టుకున్న భర్త గౌరవాన్ని చూపించాలి. నీ ఇంటి మర్యాదను బోధించాలి. నువ్వు ఏ ఇంటిలో అడుగు పెట్టావో ఆ ఇంటి ఘనతను బోధించాలి. తండ్రికి బిడ్డలను దూరం చేయకూడదు. తాత మామలకి, అమ్మమ్మలకి, నానమ్మలకి పిల్లలను దూరం చేయకూడదు. వారిలో విషబీజాలు నాటే తల్లిగా ఉండొద్దు. లోతు భార్యలాగా ఉండొద్దు. సెయింట్ అగస్టిన్ తల్లిలాగా ఉందాం. పిల్లలు బాగుపడి నిమిత్తము పిల్లల కొరకు దివారాత్రులు ప్రార్థన చేద్దాం. అయ్యో, నేను ఇంకా తల్లిని కాలేదని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను తల్లిగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను తండ్రిగా చేయబోతున్నాడు. తల్లిదండ్రులైన మనము పిల్లల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఫస్ట్ నీవు తల్లిగా ఉన్నావా? ఒక ఇల్లాలుగా ఉన్నావా? నీ గుణ లక్షణాలేంటి? వాటిలో నుండి, ఆ బ్లడ్లో నుంచే వస్తుంది సంతానము. నువ్వు మోయాబుని కంటావా? అమ్మోనీని కంటావా? ఇశ్రాయేలీని కంటావా? దేవుని జనాంగాన్ని కంటావా? కన్న పిల్లల్ని ఎలా చూడాలని అనుకుంటున్నావు నీవు? ఇంజనీర్గా చూడాలి, డాక్టర్గా చూడాలి, అలా చూడాలని కాదు.
దేవునికి భయపడు జనాంగముగా ఉండాలని కోరుకోవాలి. నా పిల్లలు దేవునికి లోబడాలి, దేవునికి భయపడే జనాంగముగా ఉండాలి. దేవునికి భయముతో బ్రతకండి. పిల్లలు రాజబ్రతుకులు బ్రతుకుతారు, రక్షణ గృహాలుగా మారుతాయి. అయ్యా, నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఉగ్రత రాకమునిపే నేను తప్పుకుంటాను, ఉగ్రత కీడు రాకముందే తప్పుకుంటాను, శోధన రాకముందే తప్పుకుంటాను బాబు. ప్రార్థనలో ఉండండి, పరీక్ష చేసుకోండి, సిలువ వేయబడిన యేసుని జ్ఞాపకం చేసుకోండి.